గృహప్రవేశానికి హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టేప్ పంపించడంతో స్టార్ట్ అయింది మా డే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లత దగ్గర టేప్ లేదనమాట. సో ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. లత కూడా స్టిచ్చింగ్ చేస్తుంది. టేప్ కనిపించలేదు, నాకు అర్జెంట్గా టేప్ కావాలని మెసేజ్ చేసింది అనమాట. ఇంకా మార్నింగ్ ఇంకా లేయగానే ఫస్ట్ పంపిస్తున్నాం. మీకు ఆల్రెడీ చాలా మందికి తెలుసు మేము చాలా లేట్గా లెగుస్తాం అని చెప్పి. లేచాక నేను 11కి లేచా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నైట్స్ చేయడానికే చూస్తాను. కర్రీ అనేది నైట్ చేస్తాము, ఒక 11 ఆ టైంకి నైట్ చేస్తాము. నైట్ ఆ టైంలోనే పడుకుంటారు పిల్లలు. ఆ టైంకి పడుకోరు, ఇంకా చాలా లేట్గా పడుకుంటారు. బట్ ఆ టైంలో తినిపిస్తాము. ఇంకా అలాగా నైటే చేస్తాము. మార్నింగ్ బాక్స్కి కూడా సాన్విక్ అదే పంపిస్తాము. అంటే మార్నింగ్ పంపించము, లంచ్ టైం ఏదైతే ఉంటుందో 12కి అప్పుడే పంపిస్తాము. ఒక్కొక్కసారి అలాగా, ఒక్కొక్కసారి ఇలాగా. అందుకే నేను మాక్సిమం నా డైలీ రొటీన్ అని కానీ, మార్నింగ్ రొటీన్ అని కానీ అసలు పెట్టను. ఎందుకంటే నాది రొటీన్గా ఏముండదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. రొటీన్గా ఏముండదు. నిజం చెప్పాలంటే వెరైటీగానే ఉంటుంది. ఒక్కొక్కసారి నిద్రలేంలోనే ఫస్ట్ మిషన్ మీదే కూర్చుంటా, ఒక్కొక్కసారి కటింగే చేస్తా, ఒక్కొక్కసారి టీ తాగుతూ టైం వేస్ట్ చేస్తా, ఒక్కొక్కసారి ఇదిగో ఇలా కర్రీస్ చేస్తూ ఉంటాను నిద్ర లేచి. ఎందుకంటే రైస్ హరి పెట్టేసాడు ఆల్రెడీ. నేను ఇంకా బెండకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. నేను కెమెరా కొంచెం కిందకు పెట్టాల్సిందే, నేను చూసుకోలేదు. బ్యాక్ నుంచి తీస్తున్న వీడియో, అందుకే చూసుకోలేదు. ఒక 6-7 కలిపి ఒకటేసారి కటింగ్ చేస్తా బెండకాయలు. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ నా మీద చాలా సీనియర్సే ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా అలాగే కటింగ్ చేస్తూ ఉంటుంటారు కదా మేబీ. అంటే ఒక్కొక్కటి కాకుండా ఒక 6, 7, 8, 9, 10 వరకు కూడా కట్ చేస్తా ఒక్కొక్కసారి. అంటే సేమ్ సైజ్ ఉన్నాయి అంటే 10 కూడా. చాలా టైం మనకి సేవ్ అవుతూ ఉంటుంది కదా. ఆ బాండ్లీ ఉంది కదా, మా అత్త పెళ్ళైన కొత్తలో ఏమో కొనుక్కున్నట్టుంది నాకు తెలిసి. బట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది దాంట్లో కర్రీ. అది అంటే మెటీరియల్ బట్టి కూడా ఉంటుందని నాకు తెలియదు ఇంతకు ముందు. నిజంగా చెప్తున్నా, ఇది కాస్ట్ ఐరన్ అనుకుంటా మేబీ. అది చాలా హీట్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. దాంట్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంటలు. నేను బెండకాయ చేస్తున్నా అని చెప్పా కదా, మేము మా సైడ్ దీన్ని జోమ్ బెండకాయ అంటారు. వెరీ ట్రెడిషనల్ కర్రీ. అంటే మసాలాలు ఏమీ లేకుండా. అండ్ తెలంగాణ సైడ్ కంపల్సరీ ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారంట. బట్ మా సైడ్ వేయరు. ఓన్లీ మసాలా కర్రీస్లో మాత్రమే వేసుకుంటాం. చెప్పాలంటే ఇంతకు ముందు అసలు అల్లం వెల్లుల్లి పేస్టే యూస్ చేసేవాళ్ళం కాదు మేము. ఇప్పుడు యూస్ చేస్తున్నాం అనమాట. కానీ ట్రస్ట్ మీ, అంటే మనం తినే స్టైల్ కర్రీస్ వామ్మో ఇలా ఎలా తింటారు అట్లా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈవెన్ చికెన్లో కూడా ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యము లేకపోతే, బట్ స్టిల్ సేమ్ టేస్ట్. కాకపోతే అల్లం వెల్లుల్లి బదులు మేము ఏం చేస్తాం అంటే ధనియాలు అండ్ కొబ్బరి అండ్ వెల్లుల్లి కలిపి మిక్స్ చేసి మసాలా చేసుకుంటాము. ఆ మసాలా గ్రేవీనే దాంట్లో వేస్తాం అనమాట. ఆ మసాలానే వేస్తాం. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ నేను తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి ఇక్కడ ఫ్రెండ్స్, వాళ్ళకి పెట్టినప్పుడు కూడా ఆ కర్రీ వాళ్ళకి దాంట్లో ఉన్న అంటే ఏమి వేసారు ఏమి వేయలేదో కూడా తెలియదు. అలా ఉంటుంది అనమాట. సేమ్ అలాంటిదే ఈ బెండకాయ కర్రీ కూడా. చాలా ఈజీగా అవుతుంది. ఎట్లా చేసుకుంటాం అంటే మనం ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు యూజ్ చేస్తాం అంతే. మసాలాలు ఏమి యూజ్ చేయం. బట్ ఎట్లా అంటే ఆయిల్ కొంచెం ఎక్కువే, మరీ చాలా తక్కువ కాదు, సరిపోయినంత. తక్కువ అయితే వేయను నేను, ఆయిల్ బాగానే యూజ్ చేస్తా. బట్ చాలా ఎక్కువ ఆయిల్, డీప్ ఫ్రై ఐటమ్స్ అలా ఏం తినం. కానీ కర్రీలో మాత్రం సరిపడినంత, ఎక్కువ కాదు కానీ సరిపడినంత. అంటే ఆయిల్ కొంచెం కనిపించాలి పైకి నాకు కర్రీ చేసిన తర్వాత. మరీ వాటరీగా అలా తినలేను నేను. అలాగే ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకుంటామా. తాలింపు గింజలు అండ్ ఈ ఎండుమిర్చి, ఇంకొకటి కరివేపాకు వేసుకున్న తర్వాత దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి చాలా ఎక్కువ వేసుకుంటాము. చాలా ఆ ఫ్లేవరే దానికి చాలా మంచి ఇదిని ఇస్తుంది. గుగ్గులు నానబెట్టాను అనమాట ఇక్కడ. ఈ వైట్ చనా ఉంటుంది కదా, అది నైట్కి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లల కోసం. ఎందుకంటే పిల్లలు వస్తారా స్కూల్ నుంచి, సాన్వి అయితే ఏదేదో ఇంకా పిచ్చి కొనుక్కుంటూ ఉంటుంది. అందుకనే సో మన కర్రీ విషయానికి వస్తే ఉప్పు పసుపు వేసి మూత పెడతాం అనమాట. ఆయిల్లోనే మగ్గిస్తాము.
బాగా మగ్గిన తర్వాత కారం వేసి కొంచెం వాటర్ వేసి దాన్ని మళ్ళీ మొత్తం ఆయిల్ తేలేంత వరకు ఉంచామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. నిజంగా ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది అండ్ ఈజీ రెసిపీ ఆల్సో బ్యాచిలర్స్కి. ఇలాగా మీకు కావాలంటే మసాలాలు యాడ్ చేసుకోవచ్చు, కానీ మసాలా లేకపోతే ఆ ట్రెడిషనల్ అనేది ఉంటుంది. మీరు ఇన్ని పనులు చేస్తున్నారు కదా అని ఆదిత్య గారు బొమ్మకి స్నానం చేపించి తీసుకొచ్చాడు. అలా నాకు కోపం వచ్చింది, పెద్ద పెద్దగా అరిచాడు, పాపం ఏడుస్తా ఉంటాడు ఆదిత్య గారు. ఇంకా తీయలేదు నేను దీంట్లో, ఇంకా వీడియో తీసాను కానీ పెట్టలేదు. ఇంకా శాండ్విచ్ కర్రీ చేశాం కదా, బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చొచ్చారు ఇద్దరు, ఈయన ఆదిత్య ఇద్దరు వెళ్తారు. ఇంకా ఆ తర్వాత టీ తాగుతున్నాం. నేను అదే చెప్తా, అసలు పైన అసలు కూర్చోడినా ఎప్పుడు కిందే కూర్చుంటారు. చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఎవరైనా సడన్ గా కస్టమర్స్ అలా వచ్చారనుకోండి, చూడు పెళ్ళం కాళ్ళ దగ్గర ఎలా కూర్చోన్నారు అంటారో లేదా. నేను అదే కొట్టుకుంటుంటా. లేదు, నాకు అసలు ఇష్టం ఉండదు. ఈయనకి పైన కూర్చోవడం కానీ పైన కూర్చొని తినడం కానీ అసలు ఇష్టం ఉండదు. నేను కింద అస్సలు కూర్చోను, మోస్ట్లీ కూర్చొని కింద పడుకోను. ఈయనకి కింద ఎక్కువ పడుకోవడం ఇష్టం అనమాట. సో సారీ, అది లంచ్ బాక్స్ ఇచ్చాక టీ తాగామని చెప్పా కదా, లేదు అది కర్రీ పొయ్యి మీద పెట్టాక నేను రెడీ అయ్యొచ్చా. ఈ లోపు టీ పెట్టాడు హరి. ఇంకా ఫాస్ట్ గా టీ తాగేసి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి కలుపుతున్నాడు. ఆ బాక్స్ శాన్విది కాదు, ఈయనది. ఆ బాక్స్ లో ఈయన తీసుకెళ్తాడు, శాన్విది ఆ బాక్స్ కనిపించలేదంట, సో దాంట్లో పెట్టేసి పంపిస్తున్నాం. అండ్ లైనింగ్స్ కొన్ని కావాలి, ఆ లైనింగ్స్ కావాల్సినవి కూడా ఒకటేసారి ఇచ్చేసానంటే బాక్స్ ఇచ్చేసి, దగ్గరే స్కూల్, నేను రోజు నడిచెళ్ళే తీసుకొస్తా కదా, ఇంకా వెళ్ళేసి ఒకటేసారి బాక్స్ ఇచ్చి లైనింగ్స్ తీసుకొని వస్తాడు. హరి ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పా కదా, కొంచెం లేట్గా వెళ్తాడు. అలా కొంచెం లేట్గా వెళ్తాడు కాబట్టి నేను మార్నింగ్ టైంలోనే చేసుకోవాలి. నైట్ చాలా లేట్గా వస్తున్నాడు అనమాట, 10, 11 అట్లా వస్తున్నాడు. 11 గృహప్రవేశానికి పిలవలేదు ఈ పిల్ల, నాకు కోపం వచ్చి హట్ అయింది. మర్చిపోయా ఏం మర్చిపోలే, బుజ్జి ఆడే ఉంది. ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఆడే ఉన్నావా, ఇగో భోజనానికి కూడా వచ్చింది. నేను వస్తానంటే బుజ్జి మాదిరి పిల్లలు నువ్వు ఎలా వస్తావని కూడా అన్నది. ఇది అవుతుందా? నిజమా? వాసంతి అనిందా పిల్లకుండా నువ్వు ఎట్లా వస్తావని చెప్పి? అంతే కదా, మన మాదిరి ఏం చెప్పలేదు నువ్వు. అట్లా అనుకున్నా, కోపం పడుతుందా? పడుతుంది. ఎన్ని బ్లౌజులు? మొత్తం 6, 6 మొత్తం 6 బ్లౌజులు తెచ్చిన, ఇంకా ఉన్నాయి. మా జ్యోతక పెద్ద కస్టమర్, ఇంకా అదే వేసుకుంటుందో లేదో తెలియదు, బాగానే కుట్టించుకుంటారు కానీ ఇప్పుడు మొత్తానికి ఇది పట్టు చీర అనమాట, మా గృహప్రవేశం పెట్టారు. దాని మీదకి ఇది మ్యాచ్ అవుతుందని ఇది తెచ్చాను. వర్క్ వేయించుకోదు, కక్కుర్తి మోహన్, రెడీమేడ్ బ్లౌజ్ అది, రెడీమేడ్ది. వాసంతి దగ్గర కూడా ఏం కాదు, ఎలాగైనా పర్వాలేదు. జోతకేలా వేసుకున్నారని ఎవరు ఏమన్నారు. ఎందుకంటారు, సొంత ఇల్లు ఉంది. ఎంత? 53 లక్షల, 60 లక్షలు పెట్టి ఇల్లు కొనింది, కానీ బ్లౌజ్ కి వర్క్ వేయించుకోవడానికి లేకి మొహం. ఏం కాదు, అట్లేం కాదు. ఎందుకు రెడీమేడ్ తెచ్చుకుంటావు? ఎందుకని కదా వాసంతి దగ్గర వేయించుకోవచ్చుగా, వర్క్ వేయించుకుంటా, ఇంకా టైం ఉంది వేయించుకోవడం. కానీ బాగుందిలే, ఇది డీసెంట్ గా ఉంది, కలర్స్ కరెక్ట్ మ్యాచ్ కదా, బాగుందిలే. పట్టు చీర మీదనే 5,000 చీర, 5,000 చీర, 100 రూపాయల జాకెట్. ఇదేముందో ఏం కాదు, ఇది చూడు ఎంత అయిందో, 500. నిజంగా అసలు గృహప్రవేశానికి అయితే పాపం జ్యోతక్కను కూడా పిలవలేదు. వాసంతికి బెస్ట్ ఫ్రెండ్, నాకు కూడా మంచి కస్టమర్ అనమాట. ఏంటో నేను ఊరికెళ్ళి వచ్చిన తర్వాత అసలు చాలా తక్కువ గ్యాప్ ఉండింది. ఆ తక్కువ గ్యాప్ లో అసలు ఎంత మందిని వదిలేసానో. బాబు బర్త్డేకి చాలా బెటర్ గా జరిగింది, బుడ్డోడు బర్త్డే జరిగింది కదా, అసలు ఎంత మంచిగా అందరినీ పిలిచాను, అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. నిజం చెప్పాలంటే గృహప్రవేశము అంత హ్యాపీగా లేదు నేను, ఎందుకంటే కొంతమందిని వదిలేసా. అప్పటికప్పుడు పిలిస్తేమో చండాలంగా ఉంటుంది, పిల్లవాళ్ళ ఏం చేయాలి ఏంటి అనేది అసలు చాలా అర్థం కాలేదు. చాలా మందిని వదిలేసా హడావిడి అవ్వడం వల్ల. వచ్చిన వాళ్ళందరూ అదే, కనీసం పిలవని కూడా పిలవలేదు గృహప్రవేశం కంటే. కస్టమర్ అంటే కస్టమర్ అన్నట్టున్న వాళ్ళు అయితే ఎవరు అడుగురు. బట్ ఇంత ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు 3 years నుండి, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి 3.5 years నుంచి రెగ్యులర్ గా స్టిచ్ చేయించుకునే వాళ్ళు అట్లీస్ట్ కంపల్సరీ అడుగుతారు కదా. సో అదే అడుగుతుంది, ఇంకా చెప్తున్నా అదే హడావిడి అయిపోయింది కదా అని. అసలు చూడు, నువ్వు ఇల్లు అయినా చూడమన్నావా అంటుంది. అందుకే తీసుకెళ్లి ఇల్లు అంతా తిరిగి చూపించా అనమాట. అందరికి ఒకటే నచ్చింది, కిచెన్ చాలా బాగుంది. ఎస్, అట్లా నాకు కూడా ఈ హౌస్ లో నచ్చిన బెస్ట్ పార్ట్ కిచెన్, ఓపెన్ కిచెన్ అండ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చింది. మేము కూడా హ్యాంగింగ్ లైట్స్ కూడా మంచిగా ప్లాన్ చేసి తెచ్చుకున్నాము.
ఆ హ్యాంగింగ్ లైట్స్ కూడా అందరికీ చాలా నచ్చాయి. ఇంకా జ్యోతకెళ్ళిపోయిన తర్వాత అన్నం తింటున్నా నేను. టిఫిన్ ఏం చేయలేదు ఇంకా. ఇంకా అప్పటికే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. 1:30 అయితుంది. జ్యోతక్క చాలా సేపు ఉండింది. నేను వీడియో తక్కువ సేపు తీశాను గానీ, ఇంకా ఆదిత్య కొంచెం పెట్టి నేను తింటున్నా. ఇవన్నీ కూడా నేను స్టిచ్ చేయాల్సినవి. అంటే 1, 2 డేస్‌లో ఇవ్వాల్సినవన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్ నేనే స్టిచ్ చేసింది. ఇది ఆన్‌లైన్ ఆర్డర్ అన్నమాట. ఆన్‌లైన్ కస్టమరు తను. సో, ఆ డ్రెస్ నేను చేసిందే తెస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో, అవి 2 డ్రెసెస్ ఇవ్వాలి. ఇప్పుడు జ్యోతక్క తెచ్చిన 6 బ్లౌజెస్‌కి కూడా లైనింగ్స్ ఉన్నాయి. సో, ఒకటేసారి లైనింగ్స్ చాడిచ్చి పెట్టుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది. ఇంక నేను ఇందాక ఈయనతో పంపించాను కదా! ఆల్రెడీ లైనింగ్స్ కొన్ని తీసుకురమ్మని చెప్పి. ఆ లైనింగ్స్ కూడా ఈయన తీసుకొచ్చాడు. ఒక టాపు, ఒక బ్లౌజు ఒక అక్కవి ఇవి. ఇక్కడ మా ఇంటి పక్కనే అక్కవి. అండ్ ఇప్పుడు నేను తీస్తున్నవైతే చాలా డేస్ అయింది పాపం వీళ్ళిచ్చి. ఏంటంటే వాళ్ళిక్కడ ఉండరు. వచ్చేటప్పుడే కావాలంటారు. పోయినసారి ఏమైందంటే వచ్చే డే ముందు రోజు చెప్పిందనమాట. ముందు రోజు చెప్పింది వర్క్ గూడా వెయ్యాలి. అందుకనే అవ్వలేదు. అంటే 1 డే అవ్వదు. ఆ నెక్స్ట్ డే ఇస్తా అంటే 2 డేస్ టైం అడిగా. తనేమనిందంటే పర్లేదక్క నేను నెక్స్ట్ వీక్ వస్తాను. నెక్స్ట్ వీక్ తీసుకెళ్తా అంది పాపం తను. ఇప్పుడొస్తది. నేను ఈరోజు స్టిచ్ చేయాలనమాట. రేపు ఇవ్వాలి అవన్నీ కూడా. రేపు ఇచ్చేసేయాలి. ఇంకిప్పుడు నేను ఆ సిల్క్ బ్లౌజెస్ అవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ప్రత్యూష వాళ్ళ మదర్‌వి. ప్రత్యూష కూడా నేను చాలా సార్లు చెప్పుంటా మీకు. మన రాయలసీమ బిడ్డ. ఒక 5 బ్లౌజెస్ వరకు ఉన్నాయి ఆంటీవి. ఆ 5 బ్లౌజెస్ స్టిచ్ చేయాలి. ప్రత్యూషయి బ్లౌజెస్ అయిపోయినాయి. ఫ్రాక్స్ కొన్నున్నాయి. అండ్ ఇంకేవో పంపించింది. అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఒక పెద్ద బ్యాగే పంపించింది ఏంటో. అది ఓపెన్ చేసి చూడాలి. ఇంకా జ్యోతక్కవి తీసాం గదా! ఇంకా బ్లౌజెస్ అన్నీ పక్కన పెట్టి లైనింగ్స్ తీసుకుంటున్నా. ఇంక కిందకెళ్ళి లైనింగ్స్ నేను చాలా సార్లు చెప్పుంటా గదా! ఒకటేసారి ఆరేసుకొని అంటే మనం పిండుకోవాలి గదా! వాటర్‌లో తీసుకోవాలి గదా! సో, అలా చేసి ఏంటంటే ఒకటేసారి తీస్తే మనకు టైం అనేది చాలా సేవ్ అవుతది. హరి ఈలోపు నా టార్చర్ తట్టుకోలేక కటింగు, షేవింగు చేపించుకొచ్చుకుంటాడు. అంటాడు నేను హెయిర్ ఇక్కడి వరకు పెంచుకుంటా అంటాడు. నాకేమో హెయిర్ ఉన్నా, లేదంటే గడ్డ ఉన్నా అస్సలు నచ్చదు నాకు. ఇట్లా ఉంటేనే నచ్చుతదనమాట. ఇంక ఆఫీస్‌కెళ్తున్నాడు రెడీ అయిపోయి. ఇంక లైనింగ్స్ కూడా అవన్నీ తెచ్చిచ్చాడు గదా! సో, ఇంక ఆఫీస్‌కి టైం అయింది. ఎళ్తున్నా అని చెప్పి ఎళ్తున్నాడనమాట. ఆ రోజు ఫ్రైడే కాబట్టి నాకు ఆఫీస్ వర్క్ గూడా ఉంది. బట్ నేను ఆ క్లిప్స్ చాలా వరకి పెట్టకుండా ఉండడానికి చూస్తున్నా. ఎందుకో కొన్ని చోట్ల ప్రాబ్లమ్ అయితుంది అన్నారు. చూద్దాం. లేదు అంటే నేను నెక్స్ట్ నుంచి నా ఆఫీస్ వర్క్ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇంక ఈయన ఎళ్ళిపోగానే ఆఫీస్ వర్క్ స్టార్ట్ అయితదనమాట నాకు. స్టార్ట్ అయితది. ఆ తర్వాత ఇంక ఇంట్లో పనులు. హరి ఉన్నంత సేపు మాక్సిమం ఇంట్లో పనులు చెయ్యను. తను ఏదైతే చేయగలుగుతాడో అయి చేసేసి ఎళ్తాడు. ఇంకా అర్జెంట్ ఏవైతే ఉంటాయో అంతవరకు చేసుకొనెళ్తాడు. ఇంకా ఆ తర్వాత నాకు తప్పదు. ఇంక ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో వేసినయి ఉన్నాయి. ఇంక అన్నీ ఒక 3 టైమ్స్ ఒకటేసారి ఏస్తాననమాట వాషింగ్ మిషన్‌లో. అంటే 3 టైమ్స్ ఏసిన తర్వాత నీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పుంటా గదా! 2 డేస్‌వి, 3 డేస్‌వి ఏస్తాను. రోజు అయితే కంపల్సరీగా ఎయను వాషింగ్ మిషను. 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి ఏస్తా. అప్పుడు ఇంకా ఉన్నయన్నీ కలిపి ఒకటేసారి ఆరేసుకుంటా. ఒకటేసారి ఫోల్డ్ చేసుకుంటా. అప్పుడేంటంటే డైలీ వాషింగ్ మిషన్‌లో ఏసి, డైలీ ఆరేసి, డైలీ మడతెయ్యాలంటే ఇంక వాటికే సరిపోతది టైము. బట్ ఇలా 3 డేస్ కలిపి ఒకటేసారి అనుకో, ఒక్కరోజే పనుంటది. 3 డేస్‌కి ఒకసారే పనుంటది గదా! ఇంకా అవి ఆరిపోతాయి. ఒకటేసారి అన్నీ కలిపి ఒకటేసారి ఆరేసుకుంటాం. ఐ మీన్ ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాం గదా! ఇంక లైనింగ్స్ కూడా ఉన్నాయి. నేనిక్కడ తీసి ఎందుకేస్తున్నా అంటే లైనింగ్స్ ఉన్నాయి గదా! ఆ లైనింగ్స్ సంగతి మర్చిపోయి తాళ్ళ మీద ఆరేసా. ఇంక మళ్ళీ తీసి స్టాండ్ మీద పెట్టేసా అనమాట. స్టాండ్ మీదేస్తే ఇంకిప్పుడు ఆ తాళ్ళు మీద ఏవైతే ఉన్నాయో అవి లైనింగ్స్ ఆరేసుకోవాలి. ఈలోపు బుడ్డోడు కిందకొచ్చాడు. నేను కిందకొచ్చేటప్పటికి లతోళ్ళొచ్చేసారనమాట. ఎందుకంటే హేమంత్‌ని స్కూల్ నుంచి తీసుకురావాలి గదా! బుడ్డోడు చూడు పెద్దమ్మకి ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడో. అది టీనా నానంలోనే ఇస్తాడనమాట తీసి. ఇంక లైనింగ్స్ అవన్నీ జాడిచ్చేస్తున్నాయి. ఈలోపు కొరియర్ గూడా వచ్చింది. బెస్ట్ లక్ ఏంటంటే ఈరోజు అన్నీ నేను కిందున్నప్పుడే వచ్చినియనమాట కొరియర్స్ అన్నీ. ఇది హ్యాంగింగ్ లైటు. మీకు చూపిస్తా ఫిట్ చేశాక. చాలా బాగుందనమాట. పిక్ చాలా నచ్చి పెట్టాను. కాస్ట్ గూడా అరౌండ్ 2900 అలా పడింది. చూస్తాను. అది మంచిగుంది అంటే మీకు మంచిగా రివ్యూ ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా న్యూ హౌసెస్ కానీ, లేదంటే ఆల్రెడీ ఉన్న హౌసెస్‌కి గానీ హ్యాంగింగ్ లైట్స్ పెట్టించుకోవాలి అనుకుంటే యూజ్ అవుతది. ఈలోపు లత హేమాంష్‌ని తీసుకొనొచ్చిందనమాట. సైకిల్ కావాలంటున్నాడు. అక్కొచ్చి నాకు ఆడుకుందువురా అని చెప్తున్నా. ఇలా ఫ్లాట్ నంబర్స్ పెడితే డెలివరీ బాయ్స్ పైకే వచ్చి ఇస్తారంట. నేను ఫ్లాట్ నంబర్స్ అట్లా ఏం పెట్టను. మోస్ట్‌లీ శివారెడ్డి నగర్ కమాన్ అని పెట్టేస్తే ఇంక అక్కడికే వస్తారు. నేను అక్కడికెళ్ళి తీసుకుంటా అన్నమాట. ఇంక వచ్చానా ఇవే సరిపోతది. ఇంక చెప్పాను గదా! ఇది నెవర్ ఎండింగ్ సైకిల్ అన్నమాట.
నేను తీస్తూనే ఉంటా, నేను సర్దుతూనే ఉంటా, పిల్లలు తీస్తూనే ఉంటారు. ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇంక సోఫా మీద కవర్ చేయించేసా. అది కవరు వాషింగ్‌కేసాను. ఇంక వాషింగ్‌కేసి ఇవన్నీ తీసేసి దిండ్లన్నీ కిందేస్తారనమాట. సోఫా క్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా. ఇంకా తప్పదు, ఇంకా చిన్న పిల్లలు కాబట్టి పాపం వాళ్ళని అనడానికి గూడా లేదు చెప్పాలంటే. వాళ్ళకి తెలీదు గదా అట్లాగా. ఇంగ అవన్నీ సర్దాక కొంచెం అట్లా కూర్చున్నా. ఇప్పుడు ఇంటి పనుంది. ఇల్లు ఏమన్నా భయంకరంగుందనమాట. హరి ఎళ్ళేటప్పుడే చిమ్మేసి ఎళ్తాడు. బట్ స్టిల్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత ఇది పరిస్థితి. డ్రై ఫ్రూట్ లడ్డు తింటున్నాడు బుడ్డిగాడు. ఎంత మంచిగా తింటున్నాడు చూడండి. ఇంటి పరిస్థితి ఇది. కొంచెం అన్నం తిన్నాడనమాట వాడు. ఆ అన్నం తింటే ఆ రేంజ్‌లో ఉంటదనమాట కింద. అంటే అన్నం తినడం అంటే అప్పటికే 5:30 అట్లా అయిపోయింది టైము. సో, అన్నం తిన్నాడు. ఇంకా కిందంతా పోసుకుంటారు గదా పిల్లలు, ఇంక చేత కాదు గదా! అలా ఇంక నేను చిమ్ముకొనొస్తున్నా. అండ్ నేను మన ఫ్రిడ్జ్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తా. దాని రివ్యూ అండ్ ఎంత ప్రైస్ పడింది అండ్ మేము ఎలా ఎళ్లి తీసుకున్నాం అదన్నీ కూడా ఒక వీడియో చేస్తాను. యాక్చువల్‌గా అదేంటంటే న్యూ ఫోన్‌లో ఉంది. న్యూ ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది. నేను వాయిస్ ఓవర్ గూడా అన్నీ రెడీ చేసి పెట్టా. బట్ సేవ్ బటన్ దగ్గర రైట్ సైడ్ కార్నర్‌లో ఫోన్ అనేది వర్క్ అవ్వట్లేదు. అలాగా ఇంకా ఇవి కూడా వర్క్స్ ఉన్నాయి. చాలా వర్క్సే ఉన్నాయి. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ తోటి ఇప్పుడు ప్లగ్ బాక్స్ తోటి పెట్టున్నాం అన్నమాట ఫ్రిడ్జ్‌కి. ఈరోజు ఎలక్ట్రీషియన్‌ని పిలిపించాలి. చాలా పని ఉంది ఎలక్ట్రీషియన్ తోటి. హరి వాళ్ళ ఫాదర్ ఎలక్ట్రీషియన్ గానీ హరికి ఏ వర్క్ రాదు ఎలక్ట్రికల్‌కి సంబంధించింది ఏది గూడా. ఇంత పని చేశామంటే మధ్యలో కంపల్సరీగా ఆదిత్య గాడికి ప్యాంపరింగ్ చేయాలన్నమాట. వస్తాడు, వచ్చి కాళ్ళమ్మట పట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఎత్తుకొని కాసేపు ఒక 2-3 మినిట్స్ సోఫాలో అట్లా కూర్చున్నామంటే వాడు ఇంకా సాటిస్ఫై అయిపోయి వాడి పాటికి వాడు ఆడుకుంటాడు. మనం గనుక పో 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 లెగు అడ్డం అంటూ ఉన్నామంటే మాత్రం వాడింకా పిచ్చి పిచ్చి అయిపోతాడు. చూసారా ఎంత బాగా ముద్దు పెడుతున్నా జుట్టుతో లాక్కొని మరి. భలే ప్రేమొచ్చిద్ది పాపం అప్పుడప్పుడు బిడ్డకి. ఒక్క క్షణం టెన్షన్ పెట్టాడు నన్ను. అందుకే మళ్ళీ వీడియో తీసి పెడుతున్నా. ఆ కర్టెన్ వెనక దాక్కున్నాడు. దాక్కొని పెద్దగా అరుస్తున్నా పలకట్లేదనమాట. లోపలుండి నవ్వుకుంటున్నాడు. హార్ట్ అటాక్‌లు తెప్పిస్తారబ్బా! ఈ మగ పిల్లలున్నారే అసలు వీళ్ళతో ఆగలేము నిజంగా. ఇగ చిమ్ముకున్నానా మొత్తం తుడుస్తున్నా. బెక్కో వాళ్ళది పెట్టాను. అందరూ హైప్ ఇస్తున్నారని పెట్టలేదు. ప్రైస్ కొంచెం తక్కువే ఉంది. 120 రూపీస్ పడింది 1 లీటరు పెద్దదే. సో, 1 లీటర్ 120 అంటే పర్లేదు. సో, బానే ఉంది. అండ్ ఫ్లేవర్ గూడా బానే ఉంది. పర్లేదు. నేను బెడ్‌రూమ్‌లో మేమసలు బెడ్‌రూమ్‌ని యూజ్ చెయ్యమసలు. బట్ పిల్లలు పిచ్చి పిచ్చిగా చేస్తా ఉంటారు. మట్టి కాళ్ళేసుకొని తొక్కుతా ఉంటారు. మేము యూజ్ చేయట్లేదు గదా అని బెడ్‌షీట్ మార్చామనుకోండి, అది అట్లనే ఉండిపోతుంది. ఆ స్మెల్ అనేది అంటే కాళ్ళతో తొక్కిన స్మెల్ మట్టిగా అట్లా ఉంటది గదా! సో, ఇలాగ ఏమైనా ఫ్లేవర్స్ ఏసి మనం కిందంతా తుడుచుకొని బెడ్‌షీట్స్ చేంజ్ చేసుకుంటే నాకర్థం కాలేదు. ఎందుకిట్లా అవుతుంది? బెడ్‌రూమ్ మనం అసలు యూజే చేయట్లేదు అనుకున్నా. తర్వాత అర్థమైంది బెడ్‌షీట్స్ అన్నీ తీసేసి మంచిగా కింద గూడా కింద తుడిచేది కాదు. డైలీ తుడుస్తాము హౌస్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే బెడ్‌షీట్స్ అన్నమాట. బెడ్‌షీట్స్ మనం యూజ్ చేయట్లేదు గదా అన్న భ్రమలోనే ఉన్నాను నేను. కానీ వీక్ 1 వీక్ అలాగే ఉంచేసాం. నార్మల్ ఏంటంటే యూజ్ చేసేటప్పుడు 3 డేస్‌కి ఒకసారి కంపల్సరీ తీసేయాలి. ఎందుకంటే చిన్న పిల్లలు గదా! పెద్దవాళ్ళైతే 3 డేస్‌కి అట్లా ఏం అవసరం లేదు. 1 వీక్ ఒకసారి చేంజ్ చేసుకున్నా గూడా పర్లేదు. నాకేంటంటే చిన్న పిల్లలు గదా! అట్లా ఇట్లా తొక్కుతా ఉంటారు. పాస్ పోస్తా ఉంటారు. ఒక్కొక్కసారి డైపర్ తీసేసి పడుకోవడము ఏదో ఒక టైంలో. సో, అలాగా 2-3 డేస్‌కి కంపల్సరీ మార్చుకోవాలి మేము. ఇంగ కిందంతా తుడుచుకున్నా. ఇప్పుడు మిషన్‌ని క్లీన్ చేసుకోవాలనమాట. మిషన్ క్లీనింగ్ కూడా నార్మల్‌గా మిషన్ ఎక్కేటప్పుడు ఒకసారి నార్మల్‌గా పొడి క్లాత్‌తో తుడుచుకుంటా. బట్ ఇలా తడి క్లాత్ తోటి 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి తుడుచుకుంటా. ఎందుకంటే నేను కాఫీ తాగాననుకోండి, కాఫీ కప్ అక్కడే పెడతా. దాని మీద మిషన్ మీద పెడతా. చెప్పాను గదా! నేను అంత మంచి వైఫ్‌ని, అంత మంచి హోమ్ మేకర్‌ని కాదు నేను. అనిపిస్తది ఇప్పుడు బట్ ఇంతకుముందు అసలు ఎంత చేసుకునేదాన్నో అంతే ఇంకా. ఒక పని చేస్తున్నామంటే ఒక పని ఆగిపోతూనే ఉంటది. ఈరోజు నేను ఇంత పని చేస్తున్నానా ఇంట్లో అన్నీ ఇంకా నేను చూపినయి కూడా చాలా. అన్నీ సర్దుకోవడం, తీసుకోవడం, ఆ కబోర్డ్స్ అవన్నీ. నేను స్టిచ్చింగ్ అసలు చూసారా ఇప్పుడు నైట్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్. నైట్ అయిపోయినా కూడా నేను మిషన్ ఎక్కలేదు. మిషన్ ఎక్కడానికి కుదరలేదు. అలా ఉంటుంది అంతే. ఇంకా అప్పుడు ఏం చేసుకోవాలంటే అర్జెంట్‌గా ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. అర్జెంట్‌గా లేనప్పుడు ఇంట్లో పనులు చేసుకోవాలి తప్పదింకా. ఇంట్లో పనులంటే నార్మల్‌గా చిమ్ముకోవడం, తుడుచుకోవడం అవన్నీ చేసుకుంటాం గానీ, ఈ కార్నర్స్, కొంచెం డీప్ క్లీనింగ్స్ ఇవన్నీ కొంచెం తక్కువ చేసుకుంటాం గదా! డైలీ చెయ్యం గదా! డీప్ క్లీన్ అనేది డైలీ చెయ్యం. పైపైన మనకెక్కడ డస్ట్‌గా అనిపిస్తే అక్కడ తీసేసుకుంటా ఉంటాం గదా! అట్లాగా ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ, టీవీ యూనిట్స్ కానీ తడిబెట్టి అట్లా ఏం తుడం. పొడి పొడి క్లాత్‌తోనే తుడుస్తాం నార్మల్‌గా.
ఇంకా సిఫ్ వాళ్ళది ఇప్పుడు నేను ఆ గిన్నెలో ఏమేసానంటే సిఫ్ కంపెనీ వాళ్ళది లిక్విడ్ ఏసానన్నమాట. కొంచెం లిక్విడ్ ఏసి కొంచెం వాటర్ పోసి అది చాలా తిక్కుగుంది. అందుకని కొంచెం అది ఏసి కొంచెం వాటర్ పోసాను. చాలా బావుంది. నేను ఆల్రెడీ మార్నింగ్ గుగ్గులు నానబెట్టాను గదా! వైట్ చనా. ఆ వైట్ చైనా పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఇవేంటంటే ఈవినింగ్ ఇచ్చేసారనుకోండి పిల్లలకి గూడా ఫిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ మంచి ప్రోటీన్స్ ఉంటాయి వీటిల్లో. నేను అన్ని రకాలు తెప్పించి పెడతా అన్నమాట ఇవి. అంటే బ్లాక్ చనా ఉంటుంది, బఠానీ ఉంటుంది. గ్రీన్ బఠానీ కాదు కానీ గ్రీన్ పీస్ కాదు కానీ బఠానీలో యెల్లో బఠానీ ఉంటుంది గదా! బఠానీ, అలసందలు ఇవన్నీ గూడా తెప్పించి పెడుతూ ఉంటా. ఒకసారి మిక్చర్ కోసం ఎక్కువ తెప్పించా. బట్ నేను మిక్చర్ చేయలేదన్నమాట. ఎందుకు డీప్ ఫ్రై ఐటెమ్ ఓకే. బట్ పిల్లలకేంటంటే మిక్చర్ టైప్‌లో కావాలి. ఆ మిక్చర్ టైప్‌లో చేసేదేదో మిక్చర్ టైప్‌లోనే చేద్దాం. అంటే చక్రాలు అట్లా ఏదైనా ట్రై చేద్దాం. ఇప్పుడు మాత్రం ఇది హెల్తీగానే పెడదాం అని చెప్పి ఓన్లీ ఉడకబెట్టే పెట్టాను. ఈవెన్ నేను తాలింపు గూడా వేయలేదు. చిన్న పిల్లలకైతే తాలింపు గూడా ఏం అవసరం లేదు. వాళ్ళు హ్యాపీగా తింటారు. అంటే చాలా ఇష్టంగా తింటారనమాట వీళ్ళందరూ గూడా. అది తినడానికి కూడా టేస్ట్ బావుంటుంది. ఫిల్లింగ్‌గా గూడా ఉంటుంది. బుడ్డోడు పాండాతోటి క్రికెట్ ఆడుతున్నాడు. పాపం ఆ బొమ్మల్ని చంపుతున్నాడు. నాకు వీడి చేష్టలు భలే ముద్దు ముద్దుగా అనిపిస్తాయన్నమాట. సరేలే నల్లగున్న నా కొడుకే గదా! జస్ట్ ఫర్ కిడింగ్. భలే ఆడుకుంటా ఉంటాడు ఒక్కడే. సాన్వి, హేమంష్ లేరంటే వీడొక్కడే ఆడుకుంటారు నార్మల్‌గా. వాళ్ళుంటే ఇంకా అందరూ కలిసి గోల గోల చేస్తా ఉంటారు. కాపోతే ఎక్కువ శాతం సాన్వి, హేమంష్ గూడా ఇక్కడే ఉంటారు. ఇప్పుడేంటంటే ఈ వీడియో తీస్తున్న పర్టిక్యులర్ రోజున లత తీసుకెళ్ళింది. మామూలుగా ఎక్కువ శాతం ఇక్కడే ఉంటారు. లతనైతే ఇంకెక్కువ టార్చర్ పెడతారనమాట అలాగా. ఏదో తగిలిందంట. అందుకని మూలుగుతో వచ్చాడు. ఇంకా హాయ్ చెప్పు అని చెప్పగానే వీడియో ఆన్ చేసి ఇంకా హాయ్ చెప్తున్నాడు. ఇలా పగిలిపోయింది నా ఫోను. ముందు వీడియోలో చెప్పా గదా నేను. ఆ రైట్ కార్నర్ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వట్లేదు. ఇఫ్ మీకేమైనా తెలిస్తే ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి. స్క్రీన్ చేంజ్ చేయడం కాకుండా ఇంకేమైనా తెలిస్తే ప్లీజ్ సజెస్ట్ చేసేయండి. నేను చూసుకుంటా. ఇంకా కాఫీ తాగుతున్నా. కాఫీ తాగి నేనేం చేయాలంటే మిషన్ ఎక్కాలి. అదే మెయిన్ టార్గెట్. ఈవినింగ్ అయినా కూడా నేనేం చేయలేదు. అంట్లు కూడా సెకండ్ టైమ్‌వి ఉంటాయి గదా! అంటే నైట్ తోమి పడుకున్నాము. నైట్ తోమేసాడనమాట హరి. మార్నింగ్‌వి కొన్ని ఉంటాయి గదా! టిఫిన్ గూడా కాదు, అన్నం తిన్నవి అవి ఉంటాయి గదా! అవి అక్కడే ఉన్నాయి. అవి ఇంకా నైట్‌కే మళ్ళీ చేసామనమాట. మార్నింగ్ ఇంక నేనేం తోలే. ఈ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. అంటే ఒక్కసారి గాదు. ఒక 3, 4 టైమ్స్ ఇల్లు చిమ్మటం అయింది. నేను ఒక్కసారే చూపించా బోర్ అనిపించొద్దని. ఇంకా కాఫీ పెట్టుకున్నా. ఇవి ఇరిగిపోయినవి అగరబత్తిలు అక్కడున్నాయన్నమాట. మేమైతే కడ్డీలంటాం. సో, ఇల్లు తుడిచాను కదా! మంచి స్మెల్ ఒస్తుంది. బెకోది బానే ఉంది. మీరు పెట్టుకోవాలంటే బ్లింకిట్‌లో ఆర్ ఇన్‌స్టామార్ట్‌లో పెట్టుకోవచ్చు. మంచిగా ఉంది. సో, నేనేం చేశానంటే అవి ఎలాగో వేస్ట్ అయిపోతాయి గదా! దేవుడికి యూజ్ చేయం గదా! సో, వాటిలో ఏసి పెట్టాను. ఆ కడ్డీలు గుచ్చుకునేది కూడా ఉండాలి. ఆ గుచ్చుకునేది ఆదిత్య గాడు ఎక్కడేసాడో కూడా తెలీదు. ఇంక వాషింగ్ మిషన్‌లో ఇంకొన్ని బట్టలైతే ఏసా. ఇంకొక 8 మినిట్స్ అట్లా చూపిస్తుంది. మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ ఏసాను అంటే ఈ లైనింగ్స్ తీసిన ప్లేస్‌లో మళ్ళీ ఏసేయొచ్చు. లైనింగ్స్ ఆరేసా కదా నేనక్కడ. సో, ఆ లైనింగ్స్ ఆరేసిన ప్లేస్‌లో మళ్ళీ వేసేయొచ్చు. అప్పుడేంటంటే అన్నీ కలిపి ఒక్కటే రోజు నేను, హరి ఒక 10 మినిట్స్ కూర్చున్నామంటే అయిపోతాయి. ప్రతిరోజు కూర్చోవాలంటే కూర్చోము. ఒళ్ళు బరువేసిద్ది. ప్రతిరోజు బట్టలు మడతేయాలంటే నిజంగానే. నిజ ఇన్ చెప్తున్నా కదా! కొన్ని డేస్ కొన్ని వర్క్ అనేది మనకు ఫేవరెట్ ఉంటది. అక్కడ డస్ట్ లాగా పడిపోతది గదా! కడ్డీలు అవి పెట్టింది. మేము కడ్డీలంటాం. నాకు ఊరికే కడ్డీలని వస్తది. మళ్ళీ అది బ్యాడ్ వర్డ్ లాగా అయిపోతదేమో అని. ఇప్పుడు నేను చూపిస్తున్న ఏ బ్లౌజ్ అయితే ఉందో నైట్ హ్యాండ్స్ స్టిచ్ చేశా. హ్యాండ్సే లేట్ పడతది. అది మొత్తం కూడా అవి డైమండ్ షేప్‌లో ఉంటాయి కదా! అవొచ్చాయన్నమాట స్టోన్స్ అక్కడ. సో, అవి చాలా లేట్ పడతది. అందుకే హ్యాండ్స్ వరకి నైట్ స్టిచ్ చేశాను. ఇప్పుడెళ్లి స్టిచ్ చేయాలి కూర్చున్నాను గానీ ఏం వర్క్ అవ్వలేదు. ఎందుకంటే టేపు మార్నింగ్ తీసుకెళ్ళాను గదా! అదే లతకు పంపించాను గదా! టేప్ కావాలి. టేప్ కాకుండా మనం ఏ వర్క్ చేయలేము స్టిచ్చింగ్‌లో. ఇంతకుముందు అసలు టేప్ యూజ్ చేసేదాన్ని గాదు నేను. బట్ ఇప్పుడు అసలు ప్రతి దానికి టేప్ గావాలి. అందుకని చెప్పి ఎళ్తున్నా అన్నమాట. అంటే లత దగ్గర టేప్ కలెక్ట్ చేసుకుందాము. లతది గూడా కనిపించిందంట. నేను కొత్తది తెప్పించుకుందాం అనుకున్నా. హరి ఎళ్ళినప్పుడు మర్చిపోయా. బుడ్డిగాడిని తీసుకొని ఎళ్తున్నా. తీసుకెళ్తే సాన్వి, హేమంష్ కూడా అక్కడే ఉన్నారు గదా! వాళ్ళని గూడా ఒకటేసారి తీసుకొచ్చేయొచ్చు. ఎలాగో నేను అవి గుగ్గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఉడకబెట్టా గదా! ఆడికెళ్ళేసరికి రచ్చ రచ్చ చేసి పెడుతున్నారు వాళ్ళు. ఎక్కడున్నా ఇంతే బీభత్సం చేస్తారన్నమాట. నార్మల్‌గా చేయరు. లత అయితే ఫుల్ బిజీగా గుడుతూ ఉంది. ఎవరియో అర్జెంట్ ఉన్నట్టున్నాయి.
లతకు కూడా ఇంతకు ముందు నావి ఎక్కువ కుట్టించేది లత, ఇప్పుడు నావి అసలు కుట్టియట్లేదు. ఆమె వాటిలోనే ఫుల్ బిజీ అయిపోయింది. ఇక్కడ నుంచి కనిపిస్తే ఆ దూరం కనిపిస్తున్న బిల్డింగే మాది, అంత దగ్గర ఉంటది అనమాట. కానీ లత వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు కదా, ఇంకా దూరం అయిపోతుంది. ఇంక ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే ఇంకో కొరియర్ వస్తుంది అనమాట, అందుకనే వెయిట్ చేస్తున్నా ఇంకో కొరియర్ కోసం. ఆ కొరియర్స్ ఏమొచ్చాయి అనేది కూడా చాలా తక్కువ ప్రైస్ లో నేను హోమ్ డెకర్ ఐటమ్స్ అవన్నీ పెట్టా. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. 3 కోతుల్లాగా ఎంత మంచిగా కూర్చొని తింటారు చూసారా. ఒక్కొక్కసారి భలే అసలు మంచిగా అనిపిస్తారు, పద్ధతి కూర్చొని తింటారు. నువ్వు తినంటే నువ్వు తినని నోట్లో పెట్టుకుంటారు, అలా మంచిగా చేస్తూ ఉంటారు. నిజానికి ఇంకా కంటిన్యూషన్ లాగుంది, నేను పార్ట్ 2 లో అప్లోడ్ చేస్తా హరి వచ్చాక ఇవన్నీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.